ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆస్తిక మహాశీలకు, భక్త మహాశీలకు, భరతమాత బిడ్డలకు మంచి అవకాశం. జన్మలు తరింపచేయడానికి, సమస్తమైనటువంటి పాపములు తొలగిపోవడానికి, అఖండ పుణ్య సంపదతో, పుత్రపౌత్ర అభివృద్ధితో మీరు వర్ధిల్లడానికి ఆర్వి ట్రావెల్స్ వారు మనకు అద్భుతమైనటువంటి ఈ వెళ్ళడానికి యాత్రా స్పెషల్ ఒక ప్యాకేజ్ అంటారు వీటిని ఏర్పరిచారు. ఆర్వి ట్రావెల్స్ కొన్ని లక్షల మందిని అనేక సంవత్సరముల నుంచి జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి ఏ విధమైనటువంటి కళంకములు లేకుండా వాళ్ళ కార్యకర్తల చేత కన్న బిడ్డల దగ్గరుండి చూపించి నివాసయోగ్యమైనటువంటి మంచి హోటళ్ళు, కమ్మని భోజనాలు, ఇంతకంటే మధురాతి మధురమైనటువంటి భక్తిభావ తరంగాలతో ప్రకాశింపచేసే అద్భుత సన్నివేశాలు మనకు కనబడతాయి. దీనిలో ముక్తినాథ్ ఈ వీటిలో జనకపురి అని చూపిస్తారు. జనక మహారాజు భూమిని దున్నుతూ ఉంటే ఆ భూమిలో ఒక పెట్టెలో ఒక పాప, ఆమె పేరే జానకి. నాగేటి చాలున పుట్టింది కనుక సీత అనేటువంటి నామకరణం చేశారు. ఆ జన్మించినటువంటి ఆ దివ్యమైనటువంటి జనక మహీపతి యొక్క కుమార్తె అయినటువంటి జానకి, ఈమెనే సీత అంటారు. ఈమె యొక్క దివ్యమైనటువంటి మందిరం మనం చూస్తాం. తల్లి యొక్క పేరు విన్నా, సీతామాత యొక్క నామాన్ని పలికినా జన్మలు పావనమవుతాయి. అందుకనే రామదాసు నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవమని చెప్పవే. ఆ సమయంలోనే జనక మహీపతి ఆ ప్రదేశమునందే సీతామాతను రాముల వారికి ధనుర్భంగము చేసినటువంటి రాముల వారికి సీత యొక్క చేయి పట్టుకొని, ఇయం సీత మమసుత సహధర్మచరీతవా, నీ నీడ నిన్ను ఏ విధముగా విడిచిపెట్టకుండా ఉంటుందో అలాగే సీత కూడా నీ వెంట జంట కంట ఇంటా ఉంటుంది. సీతామాత అలాంటి పతివ్రత, సకల సద్గుణోపేత, కౌసల్య సుత, ఇదిగో సీత అని పాణిగ్రహణం చేయించిన ఈ పుణ్యప్రదేశం అంటే వివాహ మండపం. ఏ మండపం మీద అద్భుతమైనటువంటి రత్నాలు పొదిగి ముత్యాలతో, రత్నాలతో, పూలతో అలంకృతమై దేవతలందరూ పూలవానలు కురిపించిన, సమస్త దేవతలు వచ్చినటువంటి అడుగుడినటువంటి పుణ్యప్రదేశం సీతారామ కళ్యాణ మందిరం అంటే దాన్ని చూడొచ్చు. అలాగే గంగాసాగర్, పోఖరా అనేటువంటి ప్రదేశంలో బృందావనవాసి ఆలయం మనకు దర్శనమిస్తుంది. గుప్తేశ్వర మహాదేవు, అలాగే ఆదివరాహము యొక్క దివ్య శక్తిని పొంది వారాహి, సకల సైన్యాధ్యక్షురాలై ప్రకాశించేటువంటి అమ్మ, దుష్ట రాక్షసులను సంహరించే అమ్మ, మన మనస్సులో ఉన్నటువంటి దుష్ట భావాలన్నిటినీ తొలగించేటువంటి అమ్మ వారాహి అమ్మవారి ఆలయం మనకు కనబడుతుంది. ముక్తినాథులో ముక్తినాథ్ అంటే మోక్షమును కలిగించేటువంటి ఆ నాథుడై. మోక్షము కలగాలి. మానవ జన్మ యొక్క సార్థకత ఏమిటి అంటే ఐహికమైనటువంటి సుఖాలు కాదు, ఇవన్నీ నశిస్తాయి. మేడ మీద మేడలు కట్టినా, బంగారు బిస్కెట్లు ఉన్నా, ఎన్నైనా సరే ఇంకోళ్ళకి విచ్చి వెళ్ళటమే. మన వెంట ఏది రాదు మాయామేయ జగత్తులో. మరి నువ్వెందుకు పుట్టావు, ఏమి రానప్పుడు అంటే ఈ పుట్టింది దేనికిని అని మనం ప్రశ్నించుకున్నప్పుడు మోక్షమును సంపాదించడానికి. ఇప్పటికి అనేకమైనటువంటి జన్మలెత్తాం కనుక ఇక లాస్ట్ జన్మ, చివరి జన్మ మానవ జన్మ కనుక ఈ మానవ జన్మ ద్వారా మోక్షమును పొందాలి. అదే ముక్తినాథ్. అలాగే లుంబిని, గౌతమ బుద్ధుడు జన్మస్థలం. గౌతముడు తపస్సు చేసిన తర్వాత బౌద్ధ మతం వచ్చింది. కొందరు విచిత్రంగా వాదిస్తారు, బౌద్ధ మతమే మొట్టమొదటి మతం అని. ఏం కాదు. మరి గౌతముడు పుట్టిన తర్వాత కదా అది వచ్చింది. మరి గౌతముడు వాళ్ళ అమ్మా నాన్న ఎవరిని ఆరాధించారు? బుద్ధుణ్ణే? కాదు. ఈ సనాతన ధర్మం ఆ మహావిష్ణుమూర్తిని, పరమేశ్వరుని ఆరాధించారు వాళ్ళు. వాళ్ళకు పుట్టాడు శుద్ధోదనుడు.
కుమారుడుగా. గౌతముడు అంటారు ఈయన్ని. ఈయన జ్ఞానం కలగడానికి జనన మరణ ప్రవాహం ఏమిటి, అసలు ఈ వ్యవహారం ఏమిటి అని ఆ పురాణాల్లో చెప్పినటువంటి దాన్ని మొత్తం ఆలోచించి జ్ఞానాన్ని పొంది ఆయన మోక్ష మార్గాన్ని పొందిన ఈ జన్మస్థలం ముక్తేశ్వర ఆలయం దగ్గర మనకు లుంబిని మనకు కనబడుతుంది. అలాగే కామన దేవి అని పేరు కలిగినటువంటి అమ్మవారి యొక్క దివ్య ఆలయం కూడా మనకు కనబడుతుంది. పశుపతి దేవాలయం, నీలకంఠ ఆలయం. ఇక్కడ నీలకంఠుడు అంటారు ఆయన్ని. నీలకంఠుడు అని ఎందుకు అంటారు అంటే విషం పుట్టింది పాల సముద్రంలో, ఎవరు మింగాలంటే ఎవరు అన్నారు. ఆ కంఠం చూసినప్పుడు ఈశ్వరుని యొక్క కరుణ ఏంటో మనకు తెలుస్తుంది. ఈ లోకమును కాపాడాలి, రక్షించాలి, బయట లోకాలు లోపల లోకాలు భస్మం కాకుండా అలా కంఠమునందు ఉండి ఆ నీలకంఠుడైనాడు. అందుకనే నీలకంఠరా దేవా దీనబాంధవారా నన్ను కావరా. స్వయంభూనాథ్ దేవాలయం, గుహేశ్వరీ దేవాలయం, కాఠ్మండులో మాతాలయం, పశుపతినాథ్ పుణ్యమైనటువంటి క్షేత్రంలో పశుపతినాథ్ దేవాలయం. అలాగే అటు నుంచి వస్తూ మళ్ళా నైమిషారణ్యం కూడా చూపిస్తారు. ఆ నైమిషారణ్యంలో ఆ వ్యాసగద్దె ఇవన్నీ చూడడం, సుఖయోగేంద్రుడు తిరిగింది. 88,000 మంది మహర్షులు తపస్సు చేసిన పుణ్యమైనటువంటి ప్రదేశాన్ని సందర్శిస్తే సకల పాపములు పోతాయి. అక్కడ చక్రతీర్థంలో మళ్ళీ స్నానం, లలితాపరమేశ్వరి అమ్మవారు. అలాగే నైమిషారణ్యంలో సత్యనారాయణ స్వామి వ్రతం అక్కడే మొదలైంది. స్కాంద పురాణంలో సత్యనారాయణ స్వామి ఏకదా నైమిషారణ్యే. మన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చదివేటప్పుడు మొట్టమొదటి శ్లోకం ఇదే బ్రాహ్మణుడు చదివేది. ఆ నైమిషారణ్యంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు. మళ్ళీ అట్నుంచి వస్తూ వస్తూ వారణాసి విశ్వేశ్వరుని సందర్శింపచేస్తారు. మహానుభావుని యొక్క దివ్యమైనటువంటి సందర్శన మహాభాగ్యం. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం. అడు తర్వాత దివ్యమైనటువంటి గంగాహారతి, అన్నపూర్ణాదేవి యొక్క దివ్యమైనటువంటి మరల దర్శనం, విశాలాక్షి అమ్మ దర్శనం. ఆ తర్వాత మళ్ళీ వస్తూ 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 అయోధ్యవాసీ రామ్ 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 దశరథ నందన రామ్. అయోధ్యవాసీ రామ్ 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 దశరథ నందన రామ్. పతిత పావన జానకి జీవన సీతామోహన రామ్. రామ్ 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 ఎక్కడ చూచినా జై శ్రీరామ్. ఇది జాతీయ నాదం అన్నమాట. భారతదేశంలో ఎవడి నోట చూచినా శ్రీరామ్ అనాలి. మిగతా ఏదైనా నామం అన్నాడు అనుకోండి, వాడు భారతీయుడు కాదు. ఒకవేళ భారతీయుడై అన్నాడు అనుకోండి, అంటే వాడు భారతీయ సంప్రదాయాన్ని ఆచరించకుండా ఇతరుల యొక్క మార్గాన్ని అనుసరించేటువంటి వ్యక్తి అని అర్థం అన్నమాట. అలాంటి పుణ్యమైనటువంటి అయోధ్యను సందర్శించి మీరందరూ కూడా ఈ మహిమను తెలుసుకొని జన్మలు తరింప చేసుకొనవలసిందిగా ఆర్వి ట్రావెల్స్ ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, అనుమానం కలిగితే కింది ఉన్నటువంటి నెంబర్లను సంప్రదించి సర్వసుఖములు అనుభవించవలసిందిగా కోరుకుంటూ స్వస్తి.